హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేనైతే మీ ముందుకు ఒక మంచి బెట్టింగ్ యాప్తో వచ్చాను. మీరు ఎట్లాంటి పని చేయకుండా ఇంట్లోనే కూర్చొని పొట్టు డబ్బు సంపాదించేది మీకు ఆ ఉపాయం ఏందో నేను చెప్తాను. ఏం లేదు, జస్ట్ మీ దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయంటే 2 లక్షల రూపాయలు సంపాదించవచ్చు 2 నిమిషాలలో. అది ఎట్లా మీకు చెప్తాను. మీరు నా టెలిగ్రామ్ లింక్లో మీరు జాయిన్ అవ్వండి. కింద నేను డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడతాను. అందులో ఎవరైతే నన్ను ఫాలో అవుతారో, ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకు 10 బైకులు నేను గివ్ అవ్ ఇస్తాను. సో మీరందరూ కూడా జల్దీ జాయిన్ కండి. అగో పొద్దున్న ఎటు పోయేస్తాను. పని ఉంటే ఊళ్ళోకి పోయేస్తాను. ఏం పనికి పోయినా? నీకు ఎందుకే? అదే ఇప్పుడు అడిగితే ఏమైతాను చెప్పరాదు. పైసలు పోయేస్తాను, తీయరాదు. నువ్వు కష్టపడ్డ పైసలు మొత్తం నీ చెల్లె చదువులకు పెడతా అంటే నువ్వు అప్పుల పాలై ఊళ్ళకి అప్పులో పోకపోతే దేనికి పోతావు మరి? నువ్వు పెళ్లి చేసుకుని బాగా కట్టలు పట్టుకొస్తాయి మరి. ఇప్పుడు నేను తెత్తేనే పెడతాను, వాళ్ళు చెప్తే పెడతలేవా? ఎందుకు కొడతానే గయ్యగా పొద్దుగాలే నేనే ఓరుతాంతి. మరి నేనేం కావాలని నీ చెల్లె మొత్తం పైసలు పెట్టుకుంటే అడగదు. నిన్ను పెళ్లి చేసుకున్నందుకు నా బతుకు అడకదినుడు అవుతాంది. నువ్వు కష్టపడ్డ పైసలు మొత్తం నీ చెల్లె దినాల మీదనే పెడతాను కదా. ఈ పెళ్ళం ఉన్నదన్న సోయి ఉన్నదా నీకు అసలు? సోయి అంటే ఏముండాలే? నీ ఒంటి మీద కిలో బంగారం వేసి ఊరంతా తిప్పాలనా? ఆయన అందరు మొగులు చూసుకున్నట్టే చూసుకుంటానా కదా. ఏం తక్కువ చేసినా నీకు? చూసుకుంటాను. పెళ్ళాన్ని పని మనిషి లెక్క, చెల్లని యువరాలు లెక్క. అయినా ఎన్ని పైసలు పెడుతుంది నా చదువులకి? ఇంకా అయిపోతుందా చదువు? నువ్వు ఇస్తానవా? నీ అయ్యో ఇస్తాందా? నేను సంపాదించిన సొమ్ము నా చెల్లెకి పెట్టుకున్నా, నీకేమైతుంది? నా కడుపులా నలుసు పెరుగుతుంది. దాని మీద కొంచెమన్నా ఆలోచన ఉన్నదా అయ్యా నీకు? నాకు మాగానే సోగిన్నది కానీ నువ్వేం చెప్పనవసరం లేదులే. నీ హద్దులో నువ్వు ఉండు. సంతు ప్లీజ్ సంతు, నా ఫోటోలు ఉన్న వీడియోలు డిలీట్ చేసి సంతు ప్లీజ్. దండం పెడితే మా అన్నకు తెలుసు, ప్రాణాలు పోతే సంతు ప్లీజ్ సంతు. ఇవన్నీ మస్తు చూసినా అస్సలకి ఇచ్చిపెట్టేది లేదు. నువ్వు కనుక 1,00,000 రూపాయలు ఇవ్వకుంటే ఎక్కడ వేయాలని అక్కడ ఎత్తా. దండం పెడతా సంతు ప్లీజ్. మనం మంచి ఫ్రెండ్స్ కదా సంతు, ఎందుకు ఇట్లా చేస్తాను? చాలా నమ్మిన సంతు నిన్ను. నమ్మితేనే కదా మోసం చేసేది. ఇంకో 10 రోజుల పైసలు ఇవ్వకుంటే ఏం చేయాలో అది చేస్తా నేను. సంతు ప్లీజ్ సంతు, గన్ని పైసలు అంటే నేను ఎక్కడి నుండి తీసుకురావాలి ఇప్పుడు? అర్థం చేసుకో ప్లీజ్ సంతు. గవన్నీ నాకు తెలియదు, సెట్ చేయి గంతే. ₹1,00,000 ఎక్కడి నుండి తీసుకురావాలి? ఏమైంది? మళ్ళా మొఖం అంతా గిట్ల పెట్టుకున్నావు. మళ్ళీ ఎన్ని పైసలు కావాలి? 1000 2,000? ఏం ఫీజు కట్టేది ఉన్నది? చెప్తలేవు? ఏం లేదు వదినా. అన్న లేడా ఇంట్లో? మళ్ళా అన్నయ్య ఎందుకు? మళ్ళా పైసలు అడుక్కోవడానికా? నా గంటానన్నా 3 గంటానా ఇంకెన్ని రోజులు ఉంటావు? ఏమైనా చిన్న పిల్లవా? నీకు బతుకొత్తలేదా? ఇంకా ఎన్ని సంవత్సరాలు చదువుతావు చదువు? నువ్వు పెడుతున్నావా వదిన ఏమన్నా? అదంతా మా అమ్మ నాన్న సంపాదించిందే కదా. ఈ ఆస్తి మీద మీకెంత ఉందో నాకు కూడా అంతే హక్కు ఉంది వదిన. అబ్బో ఇచ్చి పేరు ఎకరాల ఆస్తి. నీ వాట మొత్తం నీ చదువుకే అయిపోయింది. ఇప్పుడున్నది మా వాట. అయినా నిన్ను తేరక తిండి పెట్టి సత్తా అంటే బాగా మాట్లాడతానమ్మా నువ్వు. అయినా నువ్వు వేడన చావు, నాకేంటిది? హలో, ఒక చిన్న హెల్ప్ కావాలి. మా అన్నకి యాక్సిడెంట్ అయింది, ఆపరేషన్ అంటారు. ₹1,00,000 కావాలి అర్జెంటుగా, కొంచెం చూస్తావాను? అబ్బా కొంచెం ఎవరన్నా అడగను ఇయ్యరాదే? సరేనా. హలో శంకర్, ఒక చిన్న హెల్ప్ కావాలరా అర్జెంటుగా. మా వదిన డెలివరీకి ఉన్నదిరా, ₹1,00,000 కావాలి. అబ్బా చూడరా, కొంచెం అడ్జస్ట్ చేయరా, సెట్ చేయి ఎట్లనైనా ప్లీజ్. కొంచెం చూడరా అదరా. సరే
ఇక్కడ డబ్బు సెట్ అయితే లేవు, ఎట్లా ఇప్పుడు మళ్ళీ ఫోన్ చెప్తాను. హలో హలో, నా డబ్బు పని ఎంతవరకు వచ్చింది? అదే పని మీద ఉన్నా. ఎంత తొందరగా సెట్ చేస్తే నీకు అంత మంచిది. సరే. నేనైతే మీ ముందుకు ఒక మంచి బెట్టింగ్ యాప్ తో వచ్చాను. ఏం లేదు, మీరు ఇంట్లో కూర్చొని డబ్బు కొట్టుకుంటూ సంపాదించే ఉపాయం ఏందో నేను చెప్తాను. జస్ట్ మీ దగ్గర 20,000 రూపాయలు ఉన్నాయంటే 2 నిమిషాలలో 2 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. 20,000 ఎవరిని అడగాలి ఇప్పుడు? అది ఎట్లా నేను చెప్తాను. మీరైతే నా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. కింద మీకు లింక్ పెడుతున్నాను. అదే విధంగా అది ఎట్లా ట్రేడ్ చేయాలని డిస్క్రిప్షన్ లో ఉంటుంది. చెల్లెని ఇంక హాస్పిటల్ దాకా పోయేస్తా. అవునరా చెల్లె, డల్గున్నావు, ఏమైంది? ఏం లేదన్నా, చెప్పురా. ఎగ్జామ్ ఫీజు కట్టాలన్న. లాస్ట్ డేట్ ఈరోజు 20,000 కావాలి అర్జెంటుగా. సరేరా, నేను సాయంత్రం పోతుంది హాస్పిటల్, కానీ ఇంట్లోనే పోయి తీసుకొస్తా. వదిన హాస్పిటల్ తీసుకుపోతా అన్నావు కదన్నా. అయినా సాయంత్రం మీ ఫ్రెండ్ ఇస్తాను, అప్పుడు తీసుకుంటున్నా. జాగ్రత్త. పైసలు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఏమయ్యా, నేను రెడీ అయినా, దవాఖాన పోనించా. రేపు బుధం తీయవే, చెల్లెకి అవసరం ఉన్నాయి అంటే పైసలు ఇచ్చిన ఇప్పుడే. ఏంది పైసలు ఇచ్చినవా? మరి నన్ను దవాఖానకి తీసుకుపోవా? అరే రేపని ఇల్లుండన్న బుధం తీయని చెప్తానా కదా. రేపన్న ఎల్లుండన్న ఏంటిది? ఇలా పోదామని అనుకుని ముచ్చటే కదా మనం. ఇప్పుడు లేవి పైసలు చెల్లెకి ఇచ్చినా. అంటే మన బిడ్డ కంటే నీ చెల్లి ఎక్కువైందా అయ్యా? డాక్టర్లు చెప్పిరు కదా, నీ మందులు వాడకపోతే బిడ్డకి ఇబ్బంది అవుతుందని. తీసుకుపోతా అని చెప్పినా కదా, ఎందుకు కొరిస్తాను? ఈ 1,00,000 రూపాయలు ఎట్లయినా రావాలి. ఎట్లా నాకేం సమాధానం చెప్పాలి ఇప్పుడు? హాస్పిటల్ పైసలు ఇచ్చింది నాకు. ఏమైందిరా? ఒక్క 5 నిమిషాలన్నా పంపిస్తాను. ఒక్క 5 నిమిషాలు. ఏమైందయ్యా? 5 నిమిషాలు, అర్ధ గంట ఇంకా అయిపోలేదా? నన్ను దావకానికి తీసుకుపోవా? ఇక ఇస్తా అంటారు, 5 నిమిషాలు అంటాను. ఇంకెంతసేపు? 5 నిమిషాలు. 5 నిమిషాలు 5 నిమిషాలు ఎంతసేపు? అదే అంటానా కదా. ఇస్తా ఉందని చెప్తాంది కదా. నన్ను దావకానికి తీసుకుపో, నాకు అర్థమైతాను. అరే అది ఇచ్చినాక తీసుకుపోతా అని చెప్పినా కదా. ఎప్పుడు ఇస్తుంది? అదే అంటాను కదా, ఎప్పుడు ఇస్తుంది ఇంకా? అరే మరి నువ్వు మరి నా దగ్గర ఉంటే నేనే పోదు, నేను నిన్నెందుకు అడుగుతా? మరి ఇస్తా అని చెప్తాంది కదా. ఎందుకు ఇచ్చినావు అసలు నువ్వు? నిన్న ఎవడేమన్నాడు? నా చెల్లని ఇచ్చిన. చెల్లానిచ్చే మరి నా బిడ్డ ఏం కావాలా, నేనేం కావాలి? అరే చెప్పింది కదా ఇస్తా అని. ఎన్ని రోజులు ఇస్తావు ఇంకా? ఏమైందిరా చెల్లి? ఎవర్రా? ఎవరు లేరన్నా. పైసలు అనుకుంటా, మాట్లాడి ఫోన్ తీసుకొని. ఏమైంది? పైసలు ఇస్తా ఉన్నావు, ఇంక ఇయ్యలే. మీ ఫోటోలు అన్ని ఇన్స్టాగ్రామ్ లో పెడతా, వీడియోలు గిట్లా. ఎవర్రా? డబ్బులు ఎక్కడి ఏమేమో అంటాండి. ఎవడు వాడు? ఏమో వీడియోలు అంటాండి. ఏంది? చెప్పురా చెల్లె, సైలెంట్గా ఉంటావు, ఏమైందిరా? మళ్ళా ఏం పంట పెట్టినవే మాకు? మీ చెల్లెని అడుగు, చూస్తానవింది. అరే అడుగుతావు కదా, ఎందుకు కొడతాడు? అవర్ అడుగు. ఎంతసేపు అడుగుతావు? అడుగు, మీ చెల్లె ఎంత ఉందరా? అనుకున్నా ఇదేదో లంగ పని చేస్తాంది, పైసలు మొత్తం పోగొడుతుందని ఎప్పుడు అనుకున్నా. నీకు ఎప్పటి నుంచో చేస్తాను దానికి పైసలు ఇవ్వద్దని చెప్పి. నువ్వు ఇచ్చినావు, అది పోగొట్టింది. కూర్చోండి ఇక్కడ, కూర్చొని అరుచుకుంటా మాట్లాడుకుంటుండు. నీకు ఈ పైసలు ఏమన్నా ఉంటే విరోధాలు ఉంటాయి కదా, తెచ్చి నువ్వు కష్టపడ్డ పైసలు మొత్తం తెచ్చి దాన్ని
దినాల మీద పెట్టు. అరే అది ఏడుతుంది ఆగరా, అదే నువ్వు వట్టి మనిషి కూడా కాదు, ఎందుకు కొడతావు ఎప్పుడు అంతగానం? ఓ నేను వట్టి మనిషిని కాదని నీకు గుర్తున్నదా? ఇంకా మాట్లాడతాను మాటలు. అరే ఎందుకు కొడతాను ఆగరా, అది ఏడుతుంది. మీ చెల్ల చేసిన పని మంచి కనకాలే ఏడతాను. మీ చెల్ల ఏం చేసిన 20,000 కొడతానవే నా మీద లెక్కలు పెట్టి. అమ్మా ఏమైంది ఏమైంది ఏమైంది